నమస్కారం. మనం ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నటువంటి సమయం ఆసన్నమైనది. ఎల్లుండి నవంబర్ 20న ఎల్లుండి మనం ఇత్తనాలు చల్లడం జరుగుతా ఉంది. RNR 15048 తెలంగాణ CVR పద్ధతిలో వరి సాగు. వాటితో పాటుగా మరో 2 కొత్త వరి రకాలు KNM 12368 డాక్టర్ శ్రీధర్ సిద్ధి గారు ఈ వరి రకం రూపొందించారు. వంగల వెంకటరెడ్డి గారు మనకు పంపించడం జరిగింది. ఆల్రెడీ నేను కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలం సిరిసాపల్లి గ్రామం వెళ్ళడం జరిగింది. వరి కోత కోయక ముందు ఆ పంట చూడాలన్న ఆశతో దాదాపు 600-700 కిలోమీటర్ల దూరం పోయి ఆ వరి రకం చూడడం, ఆ సీడ్ తెప్పించుకోవడం జరిగింది. అది KNM 12368 వేయడం జరుగుతూ ఉంది. మన నెల్లూరు జిల్లా అంటేనే వరి అంటేనే నెల్లూరు జిల్లా. నెల్లూరు జిల్లాలో పుట్టి నెల్లూరు వరి రకం వేయాలని ఎప్పటి నుంచో ఆశ. అసలు CVR మెథడ్ ఫార్మింగ్ లో నేను మొట్టమొదటిసారి వేసినటువంటిదే నెల్లూరు జిల్లా వాళ్ళదే. నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి నెల్లూరు మసూరి NLR 3449 నెల్లూరులో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఆ వరి రకం గురించి తెలిసిందే. ఎందుకంటే వన్ ఆఫ్ ద బెస్ట్ ప్యాడీ వెరైటీ అది. అదే వేయడం జరిగింది. NLR 3449 నెల్లూరు మసూరి CVR పద్ధతిలో వరి సాగు ఫస్ట్ టైం. ఆ తర్వాత తెలంగాణ సోనా స్టార్ట్ చేసాము. అది షుగర్ పేషెంట్లకి అది సంజీవని షుగర్లెస్ వేయడం జరుగుతుంది 3 సంవత్సరాల నుంచి. అది కూడా నవంబర్లోనే ఒక్కసారి వేస్తాం సంవత్సరానికి. ఎందుకంటే అది ఫోటో సెన్సిటివ్, థర్మో సెన్సిటివ్ ప్యాడీ వెరైటీ. ఎప్పుడు పడితే అప్పుడు వేస్తే రాదు పంట. కేవలం నవంబర్లోనే నెల్లూరు జిల్లాలో నవంబర్లో వేసుకొని మార్చిలో వరి కోత కోసుకొని జూన్లో రైస్ రిలీజ్ చేయడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం ఇదే ఒక ఆనవాయితీగా వస్తుంది. 2021 నుంచి ఇదే విధంగా మనం చేయడం జరుగుతూ ఉంది. ఈ శుభ సందర్భంగా RNR 15048 తెలంగాణ సోనాతో పాటు మరో 2 రకాలు ఆల్రెడీ BPT 5204 వేసేసాం. ఈ 2 కూడా వేయడం జరుగుతుంది. ఎల్లుండి విత్తనాల సలకలో కలుద్దాం. థ్యాంక్ యూ. 5204 ఆల్రెడీ మనం వరి సాగు చేయడం జరుగుతూ ఉంది. 20వ రోజు కూడా రావడం జరిగింది. తెలంగాణ సోనా RNR 15048తో పాటుగా KNM 12368 కోనారం వరి పరిశోధన స్థానం వాళ్ళు వెలువడించిన డాక్టర్ శ్రీధర్ సిద్ధి గారు ఆ వరి రకం మినికిట్ నెల్లూరు జిల్లా అంటేనే వరి అంటే నెల్లూరు జిల్లా. నెల్లూరులో వెలువడించినటువంటి NLR 3648 నెల్లూరు 3648 అనే వరి రకం, కోనారం 12368 అనే వరి రకం. వీటితో పాటుగా RNR 15048 తెలంగాణ సోనా మొత్తం 4 రకాల వరి సాగులు చేయడం జరుగుతూ ఉంది. ఆల్రెడీ BPT 5204 నార్లు పోసేయడం జరిగింది. నారేత కూడా తొందరలోనే ప్రారంభించడం జరుగుతుంది. అంతకన్నా ముందుగా ఈ నెల్లూరు KNM కోనారం ఈ 2 ఇత్తనాలు ఎల్లుండి తెలంగాణ సోనాతో పాటు ఎల్లుండి చల్లకం జరుగుతుంది. వాచ్ అండ్ ఎంజాయ్. థ్యాంక్ యూ ఆల్. నవంబర్ 18, 2024 ఈ రోజున విడవలు వెంకయ్య, ఇండ్ల వెంకయ్య వీళ్ళ సమక్షంలో మనం తెలంగాణ సోనా ఒక వెలుగు వెలిగించడానికి శ్రీకారం చుడతా ఉన్నాము. తద్వారా సోమశిల డ్యాము నీళ్ల కోసం ఎన్నో సంవత్సరం నుంచి ఎదురు చూడడం జరుగుతూ ఉంది. సోమశిల డ్యాము నీళ్లు, చౌటూరు వెంకయ్య దుక్కులు, ఇండ్ల వెంకయ్య మట్టి ద్రావణాల స్ప్రేయింగులు, వేటగిరి మల్లికార్జున నాన్నగారి సమక్షంలో ఒక వెలుగు వెలగబోతా ఉంది తెలంగాణ సోనా. నాకు క్లియర్ కట్గా అర్థమవుతుంది. ఇత్తనాలు చల్లక ముందే నాకు అర్థమైపోతా ఉంది. ఈ సిచ్యువేషను ఈ విధంగా ఉన్నటువంటి పైరు కలకలలాడద్ది CVR ఫార్మింగ్ లో. మీరు చూస్తారు ఇంకా రాబోయే రోజుల్లో 120 రోజుల పాటు ఒక వెలుగు వెలగద్ది తెలంగాణ సోనా. దీనికోసం ఎంతో మంది కుటుంబ సభ్యులైతే ఏమి, బంధువులైతే ఏమి, స్నేహితులైతే ఏమి, శ్రేయాభిలాషులు అయితే ఏమి, నాతో పాటు కలిసి చదువుకున్న నా స్నేహితులైతే ఏమి, ఎంతో మంది 1000 కలతో ఎదురు చూస్తూ ఉంటారు. వాళ్ళ నమ్మకాన్ని వమ్ము చేయకుండా జూన్లో రైస్ రిలీజ్. థ్యాంక్ యూ.